వివరాలు చూస్తే కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ప్రధాని మోదీ నేతృత్వంలో తొలిసారి జరిగే ఈ సమావేశానికి 71 మంది మంత్రులు హాజరు కాబోతున్నారు. కర్తవ్య నిర్వహణపై కొత్త మంత్రులకు మోదీ దిశానిర్దేశం చేస్తారు. వచ్చే 100 రోజుల్లో చేపట్టాల్సిన అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. మోదీ జంబో కేబినెట్ కూర్పు పూర్తి కావడంతో ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారన్న ఉత్కంఠ ఇప్పుడు నెలకొంది. కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ప్రధాని మోదీ నేతృత్వంలో తొలిసారి జరిగే ఈ సమావేశానికి 71 మంది మంత్రులు హాజరు కాబోతున్నారు. కర్తవ్య నిర్వహణపై కొత్త మంత్రులకు మోదీ దిశానిర్దేశం చేస్తారు. వచ్చే 100 రోజుల్లో చేపట్టాల్సిన అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. మోదీ జంబో కేబినెట్ కూర్పు పూర్తి కావడంతో ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారన్న దానిపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, తాజాగా జరగబోతున్న కేంద్ర కేబినెట్ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది? ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించే అంశంపైన కూడా ఈ సమావేశం తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఏ మేరకు ఉంది? స్వామి, మంత్రుల శాఖలకు సంబంధించిన అంశంపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ప్రధాని మోదీ నివాసంలో ఈ యొక్క సమావేశం జరుగుతుంది. మంత్రి మండలి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ మంత్రి మండలి సమావేశంలో మొత్తం 72 మంది పాల్గొన్నారు. ఇప్పుడే అందరూ కూడా ఈ యొక్క సమావేశానికి ప్రధాని నివాసానికి వెళ్ళారు. అయితే ఎవరికి ఏ శాఖలు అనేది ముందుగా 5 గంటలకు ముందే ఆ శాఖలకు సంబంధించినటువంటి జాబితా రాష్ట్రపతి భవన్ నుంచి వస్తాయని కూడా అందరూ అనుకున్నారు. గతంలో కూడా ఎప్పుడు ఈ యొక్క విస్తరణ చేసినా లేకపోతే కొత్త కేబినెట్ వచ్చినప్పటికీ కూడా అప్పుడు వెంటనే 1-2 గంటల్లోనే ఈ శాఖలన్నీ కూడా వచ్చాయి. కానీ ఈసారి మిత్రపక్షాలకు కూడా 11 శాఖలు కేటాయించారు. అందులో 5 కేబినెట్లు కూడా ఉన్నాయి, 6 సహాయ మంత్రులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి ఏ శాఖలు కేటాయించాలని దాని మీద కొంత తర్జన జరుగుతున్నట్లుగా ఇప్పుడు తెలుస్తుంది. అయితే గతంలో మిత్రపక్షాలకి పెద్దగా ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ ఏమీ కేటాయించలేదు. కానీ ఈసారి మాత్రం కొంచెం ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ కేటాయించాల్సిన అవసరం ఉంది. టీడీపీ ముఖ్యంగా చూసుకుంటే రైల్వేస్ కానీ, లేకపోతే రూరల్ డెవలప్మెంట్, అర్బన్ డెవలప్మెంట్, హెల్త్, ఈ శాఖలన్నింటినీ కూడా ఇంపార్టెంట్ శాఖలను కొన్ని కోరుతున్నట్టుగా తెలుస్తుంది. పోలవరానికి సంబంధించి జలశక్తి శాఖ ఉంటే బాగుంటుందని కూడా కోరినట్టుగా తెలుస్తుంది. సో వాటిని ఏ విధంగా ఇస్తారా లేదా వాటిని చంద్రబాబు నాయుడు చేసినటువంటి విజ్ఞప్తిని ఏ విధంగా హానర్ చేస్తారని కూడా చూడాలి. సో వాటన్నిటిపైన అయితే బిగ్ సస్పెన్స్ కొనసాగుతుంది. ఇటు దక్షిణాదికి ఈసారి ఎన్ని అయితే ఏ మేరకు ముఖ్యమైనటువంటి శాఖలు ఇస్తారని కూడా చూడాలి. దక్షిణాదికి సంబంధించి చూస్తే ఇటు ఆంధ్రప్రదేశ్లో 3 ఇచ్చారు, తెలంగాణలో అయితే 2 ఇచ్చారు, కర్ణాటకలో కూడా 2 ఇచ్చారు, కేరళలో కూడా 1 ఇచ్చారు. కాబట్టి ఈ శాఖలు దక్షిణాదికి సంబంధించి ఏ శాఖలు ఇస్తే బాగుంటుంది, తర్వాత మిగతా రాష్ట్రాలకు సంబంధించి ఏ శాఖలు ఇవ్వాలి అన్న దాని మీద అయితే ఇంకా సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఈ 5 గంటల తర్వాత ఈ కేంద్ర మంత్రిమండలి సమావేశం తర్వాత దీనిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది అన్నది మనకి రాష్ట్రపతి భవన్ నుంచి వస్తున్నటువంటి సమాచారం. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కృష్ణ.